Your sorrow will turn into joy. Today's promise is from Psalm 140 and verse 12. 140వ కీర్తన 12 నుండి నేటి వాగ్దాన వచనము. May God bless you this day with this blessing. దేవుడి ఆశీర్వాదము చేత నేటి దినమున మిమ్మును దీవించును గాక. The scripture says, లేఖనం ఏం చెప్తోంది అంటే, the Lord secures justice for the poor. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడువాడు అయ్యున్నారు. God of justice. ఆయన న్యాయము తీర్చు దేవుడయ్యున్నారు. God is a righteous judge. దేవుడు నీతిమంతుడయ్యున్న న్యాయాధిపతి. In Isaiah 30 and verse 18, యెషయా 30వ అధ్యాయము 18వ వచనములో, the Bible says God is a God of justice. యెహోవా న్యాయము తీర్చు దేవుడని బైబిల్ తెలియచేయుచున్నది. And everyone who waits for him, he will do justice by blessing them. ఆయన కొరకై కనిపెట్టుకుని యుండు వారందరికీ కూడా న్యాయమును జరిగించడం ద్వారా ఆయన ఆశీర్వాదమునిచ్చువాడు. Yes, he will do justice for you in your life, in your family, in society for you. అవును, ఆయన మీ నిమిత్తమై మీ జీవితంలో, కుటుంబంలో, సమాజంలో న్యాయమును జరిగించువాడై ఉన్నారు. Do not be afraid. భయపడకండి. God will do justice. దేవుడు మీకు న్యాయమును జరిగించును. And he will make you rejoice and bring honor to you. ఆయన మిమ్మును ఆనందింపచేసి మీకు ఘనతను తీసుకుని వచ్చును. All right, to whom does he do justice? మంచిది, ఆయన ఎవరికి న్యాయము జరిగించును? Firstly, for his saints he does justice. మొదటిగా ఆయన తన పరిశుద్ధుల కొరకై న్యాయమును జరిగించును. Psalm 37 and verse 28. 37వ కీర్తన 28వ వచనము. The verse says, the Lord loves justice. యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని వ్రాయబడి ఉన్నది. The saints are preserved forever. ఆయన తన భక్తులను నిరంతరమునకు కాపాడువాడు. He does not forsake his saints. ఆయన తన పరిశుద్ధులను విడనాడువాడు కాడు. And he will cut off the children of the wicked. ఆయన భక్తిహీనుల సంతానమును నిర్మూలము చేయి. Secondly, రెండవదిగా, God does justice for you by bringing forth your righteousness to fulfill his will or to honor you before the people. ప్రజల ఎదుట దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రజల ఎదుట మిమ్మును ఘనపరచడానికి ఆయన మీ నీతిని వెలికి తీసుకుని వస్తారు. Your righteousness will shine like the dawn. మీ యొక్క నీతి మధ్యాహ్న కాలపు సూర్య ప్రకాశం వల్లే ప్రకాశిస్తోంది. It will go before you and bring you honor according to Isaiah 58:8. యెషయా 58:8 ప్రకారం అది మీకు ముందుగా వెళ్తుంది, ఎంతో ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. Thirdly, మూడవదిగా, God does justice by giving his prophetic revelation to those who fast and pray at his feet. దేవుడు తన పాదముల చెంత ఉపవాసం ఉండి ప్రార్థించు వారి కొరకై ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతను అనుగ్రహించి న్యాయము జరిగించును. In Luke 2:37-38, లూకా సువార్త 2వ అధ్యాయము 37-38 వచనములలో the Bible talks about Anna. దేవుని యొక్క వాక్యం అన్నా గురించి మాట్లాడుతోంది. She was a widow who was 84 years old. ఆవిడ 84 సంవత్సరాల వయసున్న విధవరాలు. Never left the temple of God. దేవుని ఆలయమును ఎప్పుడూ కూడా విడిచి వెళ్ళలేదు. Worshipped God night and day. దివారాత్రములు, పగలు రాత్రి దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. Maybe night and day, 24 hours she was saying, God, you're a good God. ఒకవేళ పగలు రాత్రి 24 గంటల పాటు ప్రభువా నీవు మంచివాడవని చెప్తున్నారేమో. Jesus, you're my savior. యేసు నీవు నాకు రక్షకుడవు. Jesus, you are my healer. యేసు నీవు నన్ను స్వస్థపరచువాడవు. Holy Spirit, you will never leave me, you will never forsake me. పరిశుద్ధాత్మ మీరు నన్ను ఎప్పటికీ విడువరు, ఎప్పటికీ ఎడబాయరు. I honor you. నేను నిన్ను ఘనపరుస్తున్నాను. I worship you. నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. I give my body wholly acceptable to you as a living sacrifice. నా యొక్క దేహమును పరిశుద్ధమైనదిగా, అంగీకార యోగ్యమైనదిగా, సజీవ యాగముగా మీకు సమర్పించుచూ ఉన్నాను. That is worship. అది ఏనండి ఆరాధన. Wherever you go,
మీరెక్కడికి వెళ్ళినప్పటికీ, whether you're driving the car, మీరు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పటికీ, going in the cycle, సైకిల్ మీద వెళ్తున్నప్పటికీ, even while working, మీరు పని చేయించు ఉన్నప్పుడు కూడా your mind will always be worshiping God for who He is to you as God, as Father, as Helper. మీ యొక్క మనసు ఎల్లప్పుడూ కూడా మీకు దేవుడు ఏమై ఉన్నారో, ఒక తండ్రిగా, సహాయకునిగా, దేవునిగా ఆయనను ఆరాధించుటయే. As you worship Him as the Almighty God in your heart, in your mind always. మీ హృదయంలో, మీ మనసులో ఎల్ల వెళల సర్వశక్తిగల దేవునిగా ఆయనని మీరు ఆరాధన చేయుచున్నప్పుడు, Even in the midst of all the travails, troubles, opposition, blocks, as you say, Lord, you are greater than all of this. I praise you, and you worship Him so. ప్రయాసలు, కష్టములు, ప్రతి దాడులు, అభ్యంతరకరమైన పరిస్థితులలోనూ కూడా, మీరు అత్యంత గొప్పవాడవై ఉన్నారు అనే రీతిలో మీరు ఆయనను స్తుతించడం కొనసాగింప చేయుచున్నప్పుడు, God will open your heart. దేవుడు మీ హృదయమును తెరవజేయును. You will know the plan of God, మీరు దేవుని ప్రణాళికను ఎరిగియుందురు. and you will begin to prophesy. మీరు ప్రవచనం చెప్పడాన్ని ప్రారంభిస్తారు. Yes, she prophesied about God coming into this world in the form of a little baby. దేవుడు చిన్న శిశువు రూపంలో ఈ లోకానికి రావడాన్ని ఆమె ఆ రీతిగా ప్రవచనంగా చెప్పి ఉన్నప్పుడు, And she said, this child is God in flesh who will bring redemption to the world. ఆమె ప్రకటన చేయించు ఉన్నారు, ఈ శిశువు దేవుని యొక్క విమోచనను ఈ లోకానికి తీసుకురావడం కోసం వచ్చి ఉన్నాడు. And as she was prophesying, ఆమె ప్రవచనము చెప్పుచూ ఉండగా it happened exactly. అక్షరాల అలాగునే జరిగి ఉన్నది. The child Jesus was given in her hands in the temple. శిశువైన యేసు దేవాలయంలో తన చేతులకు అప్పగించబడి ఉన్నారు. All things will work unto good for those who love God, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున సమస్తమును సమకూడి జరుగును. who worship Him night and day in the midst of all the troubles. వారి యొక్క కష్టములన్నిటి మధ్యలో దివా రాత్రములు దేవునిని ఆరాధన చేయుచున్న వారికి God will make you a prophet, a prophetess of God. దేవుడు మిమ్మును దేవునికి ప్రవక్తగా, ప్రవక్త్రిగా ఆయన చేయనయ్యున్నారు. As you wait for Him 24 hours. 24 గంటల పాటు మీరు ఆయన కొరకే వేచి ఉన్నట్టుగా ఉన్నప్పుడు, Thank you, Jesus. వందనములు యేసయ్యా. May this grace come upon you right now in the name of Jesus. ఈ కృప ఇప్పుడే యేసు నామములో మీ మీదకు వచ్చును గాక. Worshipping the Lord even with fasting and prayer in your spirit always, in the midst of all the circumstances. సకల పరిస్థితుల మధ్యలోనూ కూడా ఉపవాసము చేతను, ప్రార్థన చేతను ఎల్ల వేళలా ఆయనను ఆరాధించుచునే ఉండుట వలన God will do justice for you then by giving you the power to prophesy and to make you know His will. అప్పుడు దేవుడు మీకు తన శక్తిని అనుగ్రహించి ప్రవచనము చెప్పులాగున చేయనయ్యున్నారు. And fourthly, what is the justice God does? నాలుగవదిగా దేవుడు ఎటువంటి న్యాయమును జరిగించనయ్యున్నారు. When we live righteously, God does justice for us. మనము నీతిమంతులుగా జీవించి ఉన్నప్పుడు దేవుడు మన కొరకై న్యాయమును జరిగించును. Proverbs 21:3. సామెతలు 21వ అధ్యాయము 3వ వచనం. When we live righteously and do justice, it is acceptable to God more than the sacrifice, more than your ritual of worship. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట అనేది బలులు అర్పించుట కంటే, మతాచారములు చేయుట కంటే యెహోవాకు ఇష్టమైన కార్యమయ్యున్నది. Yes, many times we say, let me go and worship, do the rituals. అవునండి, అనేక పర్యాయాలు మనం అనుకుంటాం, వెళ్ళి ఆరాధన చేద్దాం, మతాచార సాంప్రదాయాలు నిర్వహిద్దాం అన్నట్టుగా. But we may not have any righteousness in our deeds, in our words, in our living. కానీ మన చర్యల్లోనూ, మన క్రియల్లోనూ, మన జీవన విధానములోనూ ఏ మాత్రము నీతి లేని వారిగా ఉండిపోతాం. God will not show His justice to us if we are like that. మనము గనక ఆ రీతిగా ఉండి ఉన్నట్లయితే దేవుడు మన కొరకై న్యాయమును జరిగించరు. Injustice will come to us. అన్యాయము మన యొద్దకు చేస్తోంది. Yes, you may work hard, but there will be injustice meted out to మీరు you. అత్యంతగా ప్రయాసపడినప్పటికీ కూడా మీకు అన్యాయమే వర్తింప చేయబడినట్లుగా ఉంటుంది. If you don't live మీరు righteously. గనక నీతిగా జీవించకపోతే. Isaiah 1:17. యెషయా 1:17 చెప్తోంది, Learn to do good. మేలు చేయ నేర్చుకొనుడి, Seek justice. న్యాయమును జాగ్రత్తగా విచారించండి, Correct oppression. హింసించబడు వారిని విడిపించండి,
Bring justice to the fatherless people. తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి. Plead the widow's cause. విధవరాలి పక్షమున వాదించండి. Then God will do justice for you. అప్పుడు మీకు దేవుడు న్యాయమును జరిగించును. Let your light shine before men, that they may honor the Father in heaven through your righteous deeds. మీ యొక్క నీతి గల కార్యముల ద్వారా పరలోకమందున్న మీ తండ్రిని ప్రజలు గణపరచునట్లుగా మీ నీతి వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. In James 5, యాకోబు పత్రిక 5వ అధ్యాయము the Bible says, బైబిల్ ఏమని తెలియచేస్తూ ఉన్నది అంటే, if you do not pay the right wages for the hard-working laborers who mowed your fields, మీ చేలు కోసిన పని వారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచూ ఉన్నది. if you have kept back their wages, మీరు గనక వారి కూలి వారికి ఇవ్వకుండా బిగబట్టినట్లయితే, if you have done fraud, మీరు తప్పు చేసినట్లయితే, if you have collected bribes, లంచములు వసూలు చేసినట్లయితే, even to pay their salaries, pay what is due to the other people. వారి వేతనములు చెల్లించవలసి వచ్చినప్పుడు ఇతర ప్రజలకు చెల్లించవలసిన దానిని సక్రమంగా చెల్లించండి. As they cry out to God, వారు గనక దేవునికి మొర్ర పెట్టినట్లయితే, their cry will reach the ears of God. వారి మొర్ర దేవుని యొక్క చెవులకు చేరుకుంటుంది. God will not keep quiet. దేవుడు మౌనముగా ఉండిపోడు. He will make injustice to happen in your life. ఆయన మీ జీవితంలో అన్యాయము జరిగేలా చేస్తారు. He will allow injustice to come. ఆయన అన్యాయం రావడానికి అనుమతినిస్తారు. He will never listen to your tears. ఆయన మీ కన్నీటిని ఏమాత్రం ఆలకించరు. Never listen to your మీ cry. యొక్క మొర్ర ఎప్పటికీ వినరు. Never listen to your prayers. ఎప్పటికీ మీ ప్రార్థనలు ఆలకించరు. Never accept your religious rituals of worship. మీ మత సంబంధమైన కార్యక్రమాల ఆరాధనను ఆయన అంగీకరించరు. Even if you raise your hands and pray long prayers, the Lord says in Isaiah 1:15, He will not listen to you. యెషయా 1:15 ఆయన సెలవిచ్చినట్లుగా మీరు చేతులు చాపి సుదీర్ఘ ప్రార్థనలు చేసి ఉన్నప్పటికీ ఆయన వాటిని ఆలకించరు. Because your hands are filled with blood. ఎందుకనగా మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. There is no mercy for a murderer. నరహంతకునికి ఏమాత్రము కనికరము చూపబడదు. God's injustice will come. దేవుని అన్యాయము వచ్చేస్తోంది. Today, ఈ రోజున we see people bargaining for 5 rupees with the poor people who sell products on the street. వీధులైన వారు వీధులలో వ్యాపారము చేస్తున్నప్పుడు 5 రూపాయల కోసం కూడా వారి దగ్గర బేరమారడాన్ని మనం చూస్తూ ఉంటాం. They do not give what is due to others. ఇతరులకు తగిన దానిని వారు ఏమాత్రము కూడా చెల్లించడం లేదు. They criticize others. ఇతరులను విమర్శిస్తూ ఉంటున్నారు. People who worked so hard, ఎవరైతే ఎంతగానో కష్టపడి పని చేస్తారో, who sacrificed themselves to bring God's blessings on others, are being criticized by people. ఇతరుల మీదకు దైవాశీర్వాదాలు తేవడానికి ఎంతగానో ప్రయాసపడి పనిచేసే వారు ఇతరుల ద్వారా విమర్శలకు గురవుతున్నారు. God's injustice will come to them. అటువంటి వారి యొద్దకు దేవుని అన్యాయము వచ్చేస్తోంది. But when you do righteous things, to care for others, to give what is due to others, when you honor others, God's justice will come to you. ఇతరుల కొరకై మీరు న్యాయమును జరిగించి ఉన్నప్పుడు, వారికి చెందవలసి ఉన్న దాని విషయంలో మీరు జాగ్రత్త వహించి ఉన్నప్పుడు, ఇతరులకు మీరు గౌరవమును ఇచ్చి ఉన్నప్పుడు, దేవుడు From మీ కొరకై generation to న్యాయమును జరిగించును. generation, God's protection will come to you, and His justice shall lift you up. మీ తరముల వెంబడి తరములు దేవుని యొక్క భద్రత మీకు లభించును. దేవుని న్యాయము మీ యొద్దకు వచ్చును. Money will flow into your bosom. ధనము మీ యొక్క చెంతకు ప్రవాహంగా వస్తోంది. Honor will flow into your heart, into your life, into your name. ఘనత మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి, మీ పేరులోనికి ప్రవాహముగా వచ్చేస్తోంది. And everyone's favor will come to you. ప్రతి ఒక్కరి అనుగ్రహము మీ యొద్దకు వచ్చేస్తుంది. God's favor will be with you. దేవుని అనుగ్రహం మీతో కూడా ఉంటుంది. You will not fail. మీరు ఓటమి చెందరు. You will not be moved or shaken. మీరు ఏమాత్రము కదలించబడరు, కంపింప చేయబడరు. You will be like a tree planted by the waters. మీరు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఉండెదరు. Always green. ఎల్లవెళలా పచ్చగా ఉండెదరు. And no drought
or heat can never destroy you. ఏ కరువైనను ఏ ఎండ తీవ్రతైనను మేము ఎప్పటికీ నాశనం చేయలేదు. You'll be bearing fruits. మీరు ఫలములు ఫలించెదరు. Enjoy the fruits. ఫలములను అనుభూతి చెంది ఆనందించెదరు. Do justice న్యాయమును జరిగించండి. for everybody. ప్రతి ఒక్కరి కొరకును Live righteously. నీతిమంతులుగా జీవించండి. God will do justice for you. దేవుడు మీ కొరకై న్యాయమును జరిగించువాడై ఉన్నాడు. And finally, మరియు చివరిగా 1 John 4 and verse 20. మొదటి యోహాను 4:20 వచనంలో, If you say, I love God, నేను దేవుని ప్రేమిస్తున్నానని మీరు చెప్పినట్లయితే, and hate your brother, నీ సహోదరుని ద్వేషించినట్లయితే, you are a liar. నీవు అబద్ధికుడు అని వ్రాయబడింది. If you cannot love your brother whom you see, how can you love the one whom you do not see? How can you love God? నీకు కంటికి కనబడుతూ ఉన్న నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోయినట్లయితే, నీ కంటికి కనబడకుండా ఉండి ఉన్న దేవునిని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు? When a person became a prime minister of a nation, ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఉన్నప్పుడు, he invited me to his prime minister's house. తన యొక్క ప్రధానమంత్రి నివాస గృహానికి ఆయన గారు నన్ను ఆహ్వానించడం జరిగి ఉన్నది. And I spoke to him and said, these are the things God says will happen during your prime ministership. మీరు ప్రధానమంత్రిగా ఉన్న కాలములో ఇటువంటి కార్యములన్నీ కూడా జరగబోతున్నవని నేను ఆయనకు తెలియచేశాను. These are the things which will happen in the nation. దేశములో ఇటువంటి కార్యములు జరగబోతూ ఉన్నాయి అని తెలియచేసి ఉన్నాను. And then he asked me, ఆ తరువాత వారు నన్ను అడిగారు, said everything is new. అన్నీ కూడా క్రొత్తగా ఉన్నాయి. First time I am becoming the prime minister of a nation. మొట్టమొదటిగా ఓ దేశానికి నేను ప్రధానమంత్రిగా ఉండి ఉన్నాను. Give me some guidance. నాకు కొంత దిశానిర్దేశం ఇవ్వండి. I said, sir, నేను చెప్పాను, అయ్యా, you are not just the prime minister to enjoy power. మీరు కేవలం అధికారాన్ని అనుభూతి చెంది ఆనందించడానికి మాత్రమే ప్రధానమంత్రి కాదండి. God has made you prime minister to be a father to every person in this ఈ nation. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తండ్రిగా ఉండు నిమిత్తమే దేవుడు మిమ్మల్ని ప్రధానమంత్రిగా చేసి ఉన్నాడు. You cannot have favorites amongst the people and love only one section of the people. ప్రజల మధ్యలో మీకంటూ పక్షపాతమును మీరు కలిగి ఉండి ఒక విభాగానికి సంబంధించిన ప్రజలకు మాత్రమే మీరు ప్రేమ చూపరాదు. You cannot say, I'm going to serve only this section of the people. కేవలం ఈ విభాగములో ఉన్న ప్రజలకు మాత్రమే నేను అనుగ్రహం చూపిస్తాను అనుకోకూడదు. You cannot say, I will only allow this section of the people to thrive. నేను కేవలం ఈ విభాగములో ఉన్న వారు మాత్రమే రాణించడానికి అనుమతిస్తాను అన్నట్టుగా ఉండకూడదు. You cannot identify yourself by religion or by caste or by language with one group alone. మిమ్మును మీరు ఒక మతం ద్వారా గాని, భాష ద్వారా గాని, ఒక సమూహం ద్వారా గాని ప్రజల చేత గుర్తింపు పొందేలాగున మీరు ఉండకూడదు. You have to love everybody as your children. మీరు అందరినీ కూడా మీ యొక్క బిడ్డలుగా ప్రేమించవలసి ఉన్నది. Care for everybody. అందరి కోసం జాగ్రత్త వహించాలి. When you love every person as your own child, as your own brother and sister, that means you're loving God. మీరు అందరినీ కూడా మీ సోదరులుగా, సోదరులుగా, బిడ్డలుగా ప్రేమించినట్లయితే దాని భావం మీరు దేవునిని ప్రేమిస్తూ ఉన్నారన్నమాట. And God will love you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తారు. He will run the country. ఆయనే దేశాన్ని నడిపిస్తారు. Whatever you do will prosper. మీరు చేసేదంతా కూడా వర్ధిల్లింప చేస్తారు. Today, that is the message that comes to each one of us. ఈ రోజున అదే వర్తమానం మనలో ప్రతి వారి చెంతకొస్తోంది. In your family, you have to love మీ everybody. కుటుంబంలో మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించవలసి ఉన్నది. In your working place, you have to love and care and carry everybody. మీరు పనిచేసే స్థలంలో ప్రతి వారి కోసం ప్రేమను చూపి వారి గురించి మీరు జాగ్రత్త వహించవలసి ఉన్నది. In your church, you have to love and care for everybody. మీ యొక్క సంఘములో ప్రతి వారి కోసం మీరు ప్రేమను చూపించి వారి నిమిత్తం జాగ్రత్త వహించవలసి ఉన్నది. In society, you have to love and care for everybody. సమాజంలో ప్రతి వారి కోసం ప్రేమను చూపించి వారి నిమిత్తమై జాగ్రత్త వహించవలసి ఉన్నది. Then God will love you. అప్పుడు దేవుడు మిమ్మును ప్రేమించును. Then it will show that you love God. అప్పుడు అది మీరు దేవుని ప్రేమిస్తున్నారు అని చూపెడుతోంది. God will do justice for you. దేవుడు మీ కొరకై న్యాయమును జరిగించును. Your chair will be strong always. మీ ఆసనము ఎల్లవేళలా కూడా స్థిరముగా ఉంటుంది. You will reign forever in the name of the Lord. మీరు దేవుని నామములో ఎల్లప్పుడూ కూడా పరిపాలన చేస్తారు. Whatever you pray for, God will answer. మీరు వేటి నిమిత్తమైతే ప్రార్థన చేస్తారో దేవుడు దానికి జవాబిస్తారు. Whatever you do, God will prosper it. మీరేదైతే జరిగిస్తారో దేవుడు దానిని వర్ధిల్లింప చేస్తారు. And you will be a blessing
to thousands of people. మీరు వేల కొలది మందికి ఆశీర్వాదకరముగా ఉంటారు. Everybody will love you. ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తారు. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. Be righteous. నీతిమంతులుగా ఉండండి. Live righteously. నీతిమంతులుగా జీవించండి. Love everyone righteously. ప్రతి ఒక్కరిని నీతితో కూడా ప్రేమించండి. God will do justice for you. దేవుడు మీ కొరకై న్యాయమును జరిగిస్తారు. God's justice will prevail. దేవుని యొక్క న్యాయము వర్ధిల్లుతోంది. And you will be like Jesus on earth. మీరు ఈ యొక్క భూమి మీద యేసువలే ఉండెదరు. Together shall we pray for this grace. మనమందరమును కలిసి ఇట్టి కృప కొరకై ప్రార్థన చేయుదమా? Ask God to bless us దేవుడు మనల్ని దీవించమని ఆయనను అడుగుదాం. with this supernatural grace of righteousness, so that God's justice will come to us. ప్రకృతికి అతీతమైన ఇట్టి దేవుని నీతి మన మీదకు రావడం ద్వారా దేవుని యొక్క న్యాయము మన కొరకై జరిగించబడుతోంది. Thank you, Lord. వందనములు ప్రభువా. We bow before you, Lord. మీ ఎదుట సాష్టాంగ పడుతున్నాం ప్రభువా. Thank you, Lord, for saving my soul. Thank you, Lord, for making me whole. Thank you, Lord, for giving to me thy great salvation, so full and free. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, we love you, Lord. మిమ్మును మేము ప్రేమిస్తున్నాము ప్రభువా. We love you, Lord. మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాము ప్రభువా. We need you, మీరు Lord. మాకు కావలసి ఉన్నది ప్రభువా. You're a God of justice. మీరు న్యాయము జరిగించే దేవుడై ఉన్నారు. How, Lord Jesus, you humbled yourself and offered yourself as a sacrifice. ప్రభు అయిన యేసయ్య ఏ రీతిగా మిమ్మును మీరు తగ్గించుకొని బలి అర్పణముగా సమర్పించుకున్నారు. Lived righteously. నీతిమంతులుగా మీరు జీవించి ఉన్నారు. Shed your righteous blood for our sins to be washed away. నీతిగల మీ రక్తమును మా పాపముల యొక్క పరిహారం కోసం మీరు చిందించి ఉన్నారు. You offered yourself as a sacrifice for our redemption. మిమ్మును మీరు మా యొక్క విమోచన కొరకై సమర్పించుకొని ఉన్నారు. Lord, you brought forth righteousness through your life. ప్రభువా, మీ జీవితం ద్వారా మీరు మా కొరకు నీతిని తీసుకుని వచ్చి ఉన్నారు. Give us the same grace. అదే కృపను మాకు అనుగ్రహించండి. Help us to live in the same way. అదే రీతిగా మేము జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. Lord, as you received justice and had the power to rise up on the third day, ప్రభువా, మీరు నీతిని స్వీకరించిన శక్తిని కలిగి ఉండి మూడవ దినమున పునరుద్ధానుడుగా లేచినట్లుగా give us the grace to have your justice to rise up from all our situations. మా పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నీతి గల వారిగా పైకి లేచినట్లుగా మీ కృపనివ్వండి. Rise up above the wicked people. దుష్ట ప్రజల కంటే ఔన్నత్యముగా లేవనెత్తబడులాగున, Rise up above the acts of the wicked devil. దుష్ట అపవాది చర్యలన్నిటి కంటే ఔన్నత్యముగా పైకి లేవనెత్తబడులాగున, Rise up with prosperity and joy in this world. ఈ లోకములో వర్ధిల్లతను సంతోషము కలిగి ఉండేలాగున పైకి లేవనెత్తండి. Rise up with righteousness in everything we do. మేము చేయి సమస్త కార్యములలో నీతిని కలిగి ఉండులాగున మమ్మును మీరు లేవనెత్తండి. Let the grace to live righteously come upon us right now in Jesus' name. నీతిమంతులుగా జీవించగలిగే కృప యేసు నామములో ఇప్పుడే మా అందరి మీదకును కూడా వచ్చును గాక. Let no weapon formed against each one of thy children ever prosper. మీ బిడ్డలలో ప్రతి ఒక్కరికి విరుద్ధంగా రూపించబడ్డ ఆయుధం ఎప్పటికీ వర్ధిల్లకుండును గాక. Release them now. వారికి ఇప్పుడే విడుదలను గ్రహించండి. Whatever is shaking them, let it leave. Let them be strongly established in life. ఏదైతే వారిని కంపింప చేయుచున్నదో అది వారిని విడిచి వెళ్ళిపోను గాక. వారిని అత్యంత బలముగా జీవితంలో మీరు స్థిరపరిచి ఉంచండి. And let their studies prosper. వారి విద్యాభ్యాసము వర్ధిల్లును గాక. Health prosper. వారి ఆరోగ్యము వర్ధిల్లును గాక. Let them have financial blessings in everything and prosper in Jesus' name. వారు చేయించిన ప్రతి కార్యములోను ఆర్థిక ఆశీర్వాదమును వర్ధిల్లతను వారికి మీరు అనుగ్రహించండి. Let their family life prosper. వారి కుటుంబ జీవితము వర్ధిల్లును గాక. Let their name prosper. వారి యొక్క పేరు వర్ధిల్లును గాక. And let them bring forth Jesus. వారు యేసును ముందుకు తీసుకుని వచ్చుదురు గాక. Do justice through them and for them, Lord. వారి ద్వారా అలాగే వారి కొరకును మీరు న్యాయమును జరిగించండి. Bless thy children. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. We give you all the glory. నీకు సమస్త మహిమ సమర్పించుచున్నాము. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థన చేయుచున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May God's justice follow. దేవుని న్యాయము మిమ్మును వెంబడించును గాక. Bhavani Shankar and Yan Lavanya, happy wedding anniversary. Congratulations. మా ప్రియ సహోదరుడు భవానీ శంకర్, మా ప్రియ సహోదరి ఎన్ లావణ్య నేడు వివాహ దినాన్ని జరుపుకుంటున్న మీకు వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.